ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చిన క్రేజీ సినిమాల్లో బైకర్ ఒకటి. ఇది పక్కా యాక్షన్, స్పీడ్, అడ్వెంచర్ నడుమ సాగే ఒక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇంటెన్స్ రైడింగ్ సీక్వెన్స్లు, స్టైలిష్ విజువల్స్, రేసింగ్ బ్యాక్ డ్రాప్తో ఈ సినిమాను తెరకెక్కించారు. బైకర్ సినిమా కథాపరంగా స్పీడ్ యాక్షన్ డ్రామా అయినప్పటికీ దీని మేకింగ్, విజువల్స్ విషయంలో చిత్ర యూనిట్ సరికొత్త సాంకేతికతను వాడుకుంది. సినిమాకు ఆ హై వోల్టేజ్ లుక్ తీసుకురావడానికి సెట్స్లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన మేకింగ్ విశేషాలు, అంతర్జాతీయ స్టంట్ మాస్టర్ల పర్యవేక్షణ. ఈ సినిమాలో బైక్ రేసింగ్, చేజింగ్ సీన్స్ చాలా రిస్క్తో కూడుకున్నవి కావడం వల్ల హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు పనిచేసిన విదేశీ స్టంట్ కొరియోగ్రాఫర్లను రంగంలోకి దించారు. ప్రతి బైక్ స్టంట్ను కంప్యూటర్లో ప్రీ విజువలైజేషన్ చేసుకొని ఆ తర్వాతే సెట్స్పై పూర్తి భద్రతా ప్రమాణాలతో షూట్ చేశారు. కెమెరా వర్క్, FPV డ్రోన్స్. ప్రేక్షకులు థియేటర్లలో కూర్చుని స్వయంగా తామే బైక్ రైడ్ చేస్తున్నామని ఫీలింగ్ తీసుకురావడం కోసం సరికొత్త కెమెరా టెక్నిక్స్ వాడారు. FPV ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ గాల్లో చాలా వేగంగా ప్రయాణిస్తూ బైక్ల సందుల గుండా దూసుకుపోయేలా స్పెషల్ డ్రోన్లను ఉపయోగించారు. హెల్మెట్ కామ్లు. హీరో, విలన్ రేసింగ్ ట్రాక్ పై ఉన్నప్పుడు వారి ఎక్స్ప్రెషన్స్, స్పీడ్ క్యాప్చర్ చేయడం కోసం వారి హెల్మెట్లకు, బైక్ హ్యాండిల్స్కు హై స్పీడ్ కెమెరాలను అమర్చారు. లొకేషన్స్, నైట్ షెడ్యూల్స్. సినిమాలోని అండర్ గ్రౌండ్ బైక్ రేసింగ్ మాఫియా అంతా రాత్రి వేళల్లోనే సాగుతుంది. దీనికోసం హైదరాబాద్ శివార్లతో పాటు గోవా, బ్యాంకాక్ పరిసర ప్రాంతాల్లోని ఖాళీ రన్వేలు, ఇండస్ట్రియల్ ఏరియాల్లో దాదాపు 40 రాత్రుల పాటు మేజర్ యాక్షన్ షెడ్యూల్స్ చిత్రీకరించారు. సిటీ, హైవే చేజింగ్ సీన్స్ కోసం కొన్ని రోడ్లను అర్ధరాత్రి వేళల్లో ప్రత్యేక పర్మిషన్లతో బ్లాక్ చేసి షూటింగ్ జరిపారు. కస్టమైజ్డ్ సూపర్ బైక్స్. ఈ సినిమాలో కేవలం నటనకే కాకుండా వాడిన బైక్స్కు కూడా సమాన ప్రాధాన్యత ఉంటుంది. సాధారణ రోడ్లపై వాడే బైక్స్తో పాటు కేవలం ఈ సినిమా కోసమే కొన్ని హై ఎండ్ సూపర్ బైక్స్ను ప్రత్యేకంగా మోడిఫై చేయించారు. రేసింగ్ సమయంలో సౌండ్ ఎఫెక్ట్స్ పవర్ఫుల్గా రావడం కోసం ప్రత్యేకంగా లైవ్ ఆడియో రికార్డింగ్ పరికరాలను బైక్ ఎగ్జాస్ట్లకు దగ్గర అమర్చి ఒరిజినల్ సౌండ్ను రికార్డ్ చేశారు. హీరో డెడికేషన్, స్పెషల్ రేసింగ్ ట్రైనింగ్. హీరో కేవలం గ్లామర్ కోసమే బైక్ ఎక్కినట్లు కాకుండా ఒక ప్రొఫెషనల్ రేసర్లా కనిపించడం కోసం షూటింగ్ ప్రారంభానికి ముందే దాదాపు 1 నెల రోజులు స్పెషల్ రేసింగ్ ట్రాక్ పై ట్రైనింగ్ తీసుకున్నారు. బైక్ బాడీ లాంగ్వేజ్, టర్నింగ్స్లో బైక్ బెంచ్ చేసే విధానం వంటి టెక్నికల్ విషయాలను నేర్చుకొని డూప్ లేకుండా కొన్ని కీలకమైన షాట్స్లో స్వయంగా నటించారు. సెట్స్లో అంతా హై స్పీడ్ బైకులు, రిస్కీ స్టంట్లు, సీరియస్ యాక్షన్ సీన్లు ఉన్నప్పటికీ షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు బైకర్ చిత్ర యూనిట్ అంతా తెగ అల్లరి చేస్తూ సరదాగా గడిపేవారట. లొకేషన్లలో జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ ముచ్చట్లు, బైక్ రైడింగ్ కాంపిటీషన్లు, షూటింగ్ కోసం రకరకాల ఇంటర్నేషనల్ సూపర్ బైక్స్, రేసింగ్ బైకులను సెట్స్కు తీసుకొచ్చేవారు. దాంతో షూటింగ్ గ్యాప్లో హీరో, విలన్, డైరెక్టర్ కలిసి ఆ బైకులను టెస్ట్ రైడ్ చేస్తూ ఒకరినొకరు ఆటపట్టించేవారట. ముఖ్యంగా సేఫ్టీ లిమిట్స్లో ఉంటూ సెట్స్లోనే చిన్నపాటి బైక్ రేసింగ్ కాంపిటీషన్లు పెట్టుకునేవారట. ఇందులో ఎవరు గెలిస్తే వాళ్లకు మిగతా వాళ్ళు లంచ్ ట్రీట్ ఇవ్వాలనే రూల్ ఉండేదట. నైట్ షూట్స్లో మిడ్ నైట్ బిర్యానీ పార్టీలు. ఈ సినిమాకు దాదాపు 40 రోజులకు పైగా నైట్ షెడ్యూల్స్ జరిగాయి. రాత్రంతా నిద్ర లేకుండా యాక్షన్ సీన్స్ చేయడం వల్ల యూనిట్ అంతా అలసిపోయేవారు. ఆ అలసటను పోగొట్టడానికి హీరో స్వయంగా ప్రతి వీకెండ్ నైట్ షూట్లో అర్ధరాత్రి 2 గంటల సమయంలో సెట్స్ పైకి మిడ్ నైట్ బిర్యానీ, హాట్ చాయ్ ఆర్డర్ ఇచ్చేవారట. షూటింగ్ స్పాట్లోనే అంతా కలిసి కూర్చుని అర్ధరాత్రి పూట పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఆ బిర్యానీని లాగించేవారట. విదేశీ స్టంట్ మాస్టర్ల తెలుగు ముచ్చట్లు. హాలీవుడ్ నుండి వచ్చిన విదేశీ స్టంట్ కొరియోగ్రాఫర్లకు తెలుగు రాకపోవడంతో వాళ్ళకు కొన్ని తెలుగు పదాలు నేర్పించడానికి ట్రై చేసేవారట. డైరెక్టర్ యాక్షన్ కట్ చెప్పే బదులు ఆ ఫారినర్స్కు తమ దేశీ యాక్సెంట్లో రండి, చెయ్యండి, సూపర్ బాబు అంటూ తెలుగులో డైరెక్షన్ ఇవ్వడం చూసి సెట్స్లో ఉన్న లైట్ బాయ్స్ నుండి హీరో వరకు అందరూ పడి పడి నవ్వేవారట. గోవా షెడ్యూల్లో హాలిడే వైబ్స్. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను గోవా బ్యాక్ డ్రాప్లో షూట్ చేశారు. అక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు వర్క్ కంటే హాలిడే ట్రిప్లా ఎక్కువ ఎంజాయ్ చేశారట. పగలు షూటింగ్ ముగియగానే ఈవినింగ్ అంతా క్రూ మొత్తం గోవా బీచ్లలో తిరుగుతూ అక్కడి లోకల్ ఫుడ్ను టేస్ట్ చేస్తూ సరదాగా గడిపారట. క్రాష్ సీన్స్లో ఫన్నీ మూమెంట్స్. సినిమాలో కొన్ని బైక్ క్రాష్ సీన్స్ ఉంటాయి.
వీటి కోసం డమ్మీ ఫైబర్ బైకులను వాడేవారు. ఒక సీన్ షూట్ చేస్తున్నప్పుడు స్టంట్ మ్యాన్ బైక్ పైనుంచి కింద పడగానే ఆ డమ్మీ బైక్ కాస్త ముక్కలు ముక్కలుగా విడిపోయింది. అది చూసిన హీరో అబ్బా నా డ్రీమ్ బైక్ ముక్కలైపోయింది అంటూ ఎమోషనల్ యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేయడంతో సెట్లో ఉన్న వారంతా నవ్వు ఆపుకోలేకపోయేవారట. బైకర్ సినిమా అంతటా స్పీడ్, అడ్వెంచర్ కనిపించినప్పటికీ ఆ స్థాయి యాక్షన్ కంటెంట్ను స్క్రీన్ పైకి తీసుకురావడం వెనుక చిత్ర యూనిట్ ఊహించని సవాళ్లను ఎదుర్కొంది. భారీ బైక్ స్టంట్స్, నైట్ షూటింగ్స్ వల్ల మేకర్స్ పడ్డ ఇబ్బందులు, ప్రాణాలతో చెలగాటం, రిస్కీ స్టంట్స్. సినిమాలో చాలా వరకు యాక్షన్ సీక్వెన్స్లను డూప్స్ లేకుండా రియలిస్టిక్ గా చేయాలని దర్శకుడు పట్టుబట్టారు. గాల్లో బైక్ గల్లంతవ్వడం, ఇరుకైన సందుల్లో 100 కిలోమీటర్ల వేగంతో చేజింగ్ చేయడం వంటి సీన్స్ చాలా ప్రమాదకరంగా మారాయి. పక్కా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నప్పటికీ ఒక మేజర్ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు చిన్న టైమింగ్ మిస్ అవ్వడం వల్ల హీరో బైక్ పైనుంచి కింద పడ్డారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ ఆయనకు చిన్న గాయాలు కావడంతో షూటింగ్కు కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. నైట్ షూట్స్ వల్ల స్లీప్ సైకిల్ దెబ్బతినడం. సినిమాలోని అండర్ గ్రౌండ్ రేసింగ్ మాఫియా కథ అంతా రాత్రి వేళల్లోనే జరుగుతుంది. దీనికోసం దాదాపు 40 రోజులకు పైగా కేవలం రాత్రిపూట మాత్రమే షూటింగ్ చేశారు. సాయంత్రం 6 గంటలకు మొదలై తెల్లవారుజామున 5 గంటల వరకు షూటింగ్ సాగేది. దీనివల్ల నటీనటులతో పాటు టెక్నీషియన్ల స్లీప్ సైకిల్ పూర్తిగా దెబ్బతింది. తీవ్రమైన శారీరక అలసట, మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ హై ఎనర్జీ యాక్షన్ సీన్స్ లో పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం పెద్ద ఛాలెంజ్ గా మారింది. గాల్లో బైక్ గల్లంతవ్వడం, ఇరుకైన సందుల్లో 100 కిలోమీటర్ల వేగంతో చేజింగ్ చేయడం వంటి సీన్స్ చాలా ప్రమాదకరంగా మారాయి. పక్కా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నప్పటికీ ఒక మేజర్ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు చిన్న టైమింగ్ మిస్ అవ్వడం వల్ల హీరో బైక్ పైనుంచి కింద పడ్డారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ ఆయనకు చిన్న గాయాలు కావడంతో షూటింగ్కు కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. నైట్ షూట్స్ వల్ల స్లీప్ సైకిల్ దెబ్బతినడం. సినిమాలోని అండర్ గ్రౌండ్ రేసింగ్ మాఫియా కథ అంతా రాత్రి వేళల్లోనే జరుగుతుంది. దీనికోసం దాదాపు 40 రోజులకు పైగా కేవలం రాత్రిపూట మాత్రమే షూటింగ్ చేశారు. సాయంత్రం 6 గంటలకు మొదలై తెల్లవారుజామున 5 గంటల వరకు షూటింగ్ సాగేది. దీనివల్ల నటీనటులతో పాటు టెక్నీషియన్ల స్లీప్ సైకిల్ పూర్తిగా దెబ్బతింది. తీవ్రమైన శారీరక అలసట, మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ హై ఎనర్జీ యాక్షన్ సీన్స్ లో పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం పెద్ద ఛాలెంజ్ గా మారింది. కొన్ని రోజులు అకాల వర్షాలు కురవడంతో రేసింగ్ ట్రాక్స్ అన్ని తడిసిపోయాయి. తడిసిన రోడ్లపై స్పోర్ట్స్ బైక్లతో స్టంట్స్ చేయడం ప్రాణాంతకం కావడంతో వర్షం తగ్గే వరకు, రోడ్లు ఆరే వరకు రోజులు తరబడి యూనిట్ అంతా ఎదురు చూడాల్సి వచ్చింది. దీనివల్ల అనుకున్న టైం లైన్ కంటే షూటింగ్ మరికొన్ని వారాలు ఆలస్యమైంది. శర్వానంద్, యాంగ్రీమన్ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో, అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో విడుదలైన టాలీవుడ్ స్పోర్ట్స్ డ్రామా బైకర్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ నుండి బిలో యావరేజ్ గా నిలిచింది. సినిమా ప్లస్ పాయింట్స్: నటన, మెట్రో క్రాస్ రేసర్గా శర్వానంద్ నటన, అలాగే తండ్రి పాత్రలో రాజశేఖర్ పర్ఫార్మెన్స్, వారి మధ్య వచ్చే తండ్రి కొడుకుల సెంటిమెంట్ సీన్స్ ప్రేక్షకులను మెప్పించాయి. రేసింగ్ సీక్వెన్స్లు: తెలుగు సినిమాల్లో సరికొత్తగా ప్రయత్నించిన మోటో క్రాస్ బైక్ రేసింగ్ సీన్లు, దానికి జిబ్రానిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో మంచి థ్రిల్ ఇచ్చింది. మైనస్ పాయింట్స్: కథనం. సినిమా ఫ్లాట్ లైన్ చాలా ప్రెడిక్టబుల్గా ఉండటం, కథనం చాలా నెమ్మదిగా సాగడం వల్ల రెగ్యులర్ ఆడియన్స్కు బోర్ కొట్టింది. కనెక్టివిటీ లోపించటం. రేసింగ్ సీన్లు బాగున్నప్పటికీ బలమైన ఎమోషనల్ కోర్ లేకపోవడం వల్ల ప్రేక్షకులు సినిమాకు పూర్తిగా కనెక్ట్ అవ్వలేకపోయారు. బాక్సాఫీస్ కలెక్షన్స్. ట్రాక్ టాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల సమాచారం ప్రకారం బైకర్ సినిమా తన థియేట్రికల్ రన్లో ఇండియాలో దాదాపు 15.43 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కొత్త జోనర్ను ప్రయత్నించినందుకు విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ కమర్షియల్గా మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయింది.